Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 19th అక్టోబర్కి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్తో పాటు వొకాబులరీని అదేవిధంగా నిన్న మనం నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్లో నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలానే అసైన్మెంట్ ఆఫ్ ది డే ఏదైతే మనం నిన్న ఇచ్చున్నామో దానికి సొల్యూషన్తో పాటు ఈరోజు కంటెంట్లో వచ్చినటువంటి అసైన్మెంట్ని కూడా మేము ఇవ్వదలుచుకుంటున్నాం. సో దయచేసి మీరు కమెంట్ సెక్షన్లో మీ యొక్క స్పందనని తెలియజేయండి, రైట్? అలానే వీడియోలో మీకు నేర్చుకున్న అంశాలు ఉంటే వీడియోని లైక్ చేస్తూ ఓకే కమెంట్స్లో మీ స్పందనని తెలియజేయండి, రైట్? సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో మొట్టమొదటిగా మనం అసైన్మెంట్ నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ నిన్నటిది. At a crucial step in India's ambitious program to lift its astronauts into space, Indian Space Research Organization ISRO will test its crew escape system on October 21st. ఓకే, సో అయితే మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ రాంగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అన్నది మనం లొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎట్ ఏ క్రూషియల్ స్టెప్ అన్నాడు. ఎట్ అనేది ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇక్కడ ఏం రావాలంటే ఇన్ ఏ లో, ఒక క్రూషియల్ స్టెప్లో భాగంగా ఇండియాస్ అంబిషియస్ ప్రోగ్రామ్. అంబిషియస్ అంటే చాలా ఉన్నతమైన అనే మీనింగ్ వస్తుంది. అంబిషియస్ అన్నది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. ఓకే, ఇట్స్ యాడ్జెక్టివ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. ప్రోగ్రామ్ అనే పదం వాడాడు. ప్రోగ్రామ్ ఈజ్ మనకి ఈవెంట్ అనే మీనింగ్ వస్తుంది. ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. పిఆర్ఓ జిఆర్ఏఎంఎంఈ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. దీని మీద మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చని. ఇది కాదు, ఈ ప్రోగ్రామ్ ఉండాలి. పిఆర్ఓ జిఆర్ఏఎంఎంఈ. సో పిఆర్ఓ జిఆర్ఏఎం ఇస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, పిఆర్ఓ జిఆర్ఏఎంఎంఈ ఈజ్ అన్ ఈవెంట్. సో రెండు మనకి హోమోఫోన్స్ ఒకే సౌండ్ రావడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? లిఫ్ట్ ఇట్స్ అన్నాడు. ఇట్స్ సరిపోయింది కదా, ఎందుకంటే ఇది రిఫరింగ్ టు ఇస్రో ఆర్గనైజేషన్ కాబట్టి దాన్ని మనం కలెక్టివ్ నౌన్గా తీసుకుంటాం. కాబట్టి దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ సింగులర్. ఇట్స్ ఆస్ట్రోనట్స్ ఇంటూ స్పేస్ ఇంటూతో మన స్పేస్తో ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడతాం. సరిపోయింది. ఓకే, సో అక్కడ మనకి ఇట్సా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది సరిపోయింది, నో ప్రాబ్లం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అన్నాడు కదా. సో ఇక్కడ ఆర్టికల్ ద మిస్ అయిందమ్మా, ద ఇస్రో. ఓకే, ద ఇస్రో మిస్ అయింది. విల్ టెస్ట్, విల్ అని ఎందుకు అన్నాడు? October 21st అన్నాడు కాబట్టి అది ఫ్యూచర్ కాబట్టి విల్ టెస్ట్ సరిపోయింది. ఓకే, విల్ టెస్ట్. మళ్ళీ ఇట్స్ అన్నాడు. ఇట్స్ ఈజ్ రిఫరింగ్ టు ఇస్రో, సరిపోయింది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఓకే, ఇన్ ద సరిపోయింది, ప్రోగ్రామ్. ఓకే, 3. సో ఇక్కడ ఇన్ రావాలి ఎట్ ప్లేస్లో, అలానే ప్రోగ్రామ్ ప్లేస్లో ప్రోగ్రామ్, అలానే ద ఇస్రో, రైట్? నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ రెగ్యులర్ సెషన్. సో రివిజన్ వొకాబులరీతో మనం మొదలు పెడదాం. అకార్డ్ అనే ఫస్ట్ వర్డ్ని చూడండి అమ్మా. అకార్డ్ చేశారు అంటే గివ్ ఏ టైటిల్ ఆర్ ఆనర్ అని చెప్పే కాంటెక్స్లో మనం అకార్డ్ అనే వర్బ్ని వాడతాం. సో అకార్డ్ అని అంటున్నారంటే అర్థం ఏంటంటే దే అకార్డెడ్ హిమ్ ద టైటిల్, దే అకార్డెడ్ హిమ్ ద అవార్డ్ అని కానీ ఆనర్ అని కానీ చెప్పేటప్పుడు సంథింగ్ గొప్పది ఏదైనా మనం బహూకరిస్తున్నాం, అందజేస్తున్నాం అని చెప్పేటప్పుడు మనం అకార్డ్ ద టైటిల్, అకార్డ్ ద ఆనర్ అని చెప్తుంటాం. ఓకే, సో అకార్డ్ అనేది వర్బ్గా వాడతారు. సో విచ్ మీన్స్ అకార్డ్ ద స్టేటస్. చెప్పండి ఏమవుతుంది? అకార్డ్ అనేది మనకి ఏ కాంటెక్స్ట్లో వాడాడు అనేది మీరు ఇప్పుడు చెప్పాలి, అంతేనా? సో గివ్, ఓకే, అవార్డ్, ఆనర్ అని చెప్పుకున్నాం కదా. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, విచ్ మీన్స్ ప్రెజెంట్ చేయడం, బహుకరించడం. ఆ మీనింగ్ వస్తుందా లేదా? ప్రెజెంట్ అన్నది మనకి వర్బ్గా వాడాడమ్మా. ప్రెజెంట్ అంటే ఏంటి సార్? ప్రెజెంట్ టెన్సా అంటే అది కాదు. ప్రెజెంట్ అంటే టు గివ్, టు ఆనర్. ఓకే, దట్ ఈజ్ యువర్ అకార్డ్ ద స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారు. ఓకే, సో దట్ ఈజ్ యువర్ ప్రెజెంట్. గ్రాంట్ అని కానీ అవార్డ్ అని కానీ చెప్పచ్చు. గ్రాంట్, అవార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దట్ విల్ బి ద కరెక్ట్ యూసేజ్. నెక్స్ట్ నెగేట్ అనే వర్బ్ని ఇప్పుడు వాడతాం. నెగేషన్ అనే నౌన్ మనకు తెలుసు. నెగేషన్ అనేది నౌన్ ఫామ్ ఆఫ్ నెగేట్ అమ్మా. నెగేషన్, దిస్ ఈజ్ యువర్ నౌన్ ఫామ్. నెగటివ్, దిస్ ఈజ్ అ యాడ్జెక్టివ్ ఫామ్. నెగటివ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ ఫామ్. మరి నెగేషన్, నెగేట్ చేయడం అంటే ఏంటమ్మా? దేన్నైనా మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టుగా. ఓకే, నల్లిఫై అనే మీనింగ్ వస్తుంది అంటే దాని ఎగ్జిస్టెన్స్ని మీరు ఆపేస్తున్నట్టుగా. సో నో మోర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ నల్. నల్ అంటే
దాన్ని ఇంకా క్యాన్సిల్ చేసేయడం అనే మీనింగ్. నల్లిఫై చేస్తున్నారు, దాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నారు అనే మీనింగ్లో మనం నల్లిఫై అనే పదాన్ని వాడతాం. ఓకే, సో దాన్ని మనం ఏం చెప్పొచ్చు, ఇన్ఎఫెక్టివ్ అని కూడా అనుకోవచ్చు. ఇన్వాలిడేట్ ఆర్ మేకింగ్ సంథింగ్ ఇన్వాలిడేట్ అని చెప్పొచ్చు, మేకింగ్ సంథింగ్ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. సంథింగ్ ఇన్ఎఫెక్టివ్, నిర్వీర్యం చేసేయడం అనే మీనింగ్, రైట్? దట్ ఈస్ నల్లిఫై. తర్వాత స్టాట్యూటరీ, యాడ్జెక్టివ్. స్టాట్యూట్ అనే నౌన్కి స్టాట్యూటరీ అన్నది యాడ్జెక్టివ్ పదం. స్టాట్యూటరీ బాడీస్ అంటాం కదా, అంటే చట్టపరమైనటువంటి బాడీస్ని మనం స్టాట్యూటరీ బాడీస్ అంటాం. అంటే స్టాట్యూట్ ద్వారా, పార్లమెంట్ ద్వారా పాస్ అయినవి, చట్టబద్ధంగా అవి అయిపోయినవి అని చెప్పడానికి మనం స్టాట్యూటరీ అనే పదాన్ని వాడతాం. అంటే మనకి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా, సో మా పరిధిలో లేనిది, ఈ అంశం అన్నది మా డొమైన్లో లేదు, అది లెజిస్లేచర్ డొమైన్లో ఉంది. ఓకే, సో స్టాట్యూటరీగా వెళ్ళాల్సిందే అన్నట్టుగా చెప్పడం జరిగింది నిన్న ఎడిటోరియల్లో. సో లీగల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు లా, లీగల్ అని కానీ లాఫుల్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. సో లీగల్ అన్నా లాఫుల్ అన్నా రెండు కూడా సేమ్, లాఫుల్ ఆర్ లీగల్. అలానే రైట్ఫుల్ ఆర్ జ్యుడిషియల్ ఇదని అనుకోవచ్చు, రైట్ఫుల్, లీగల్. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్, కరెక్ట్? నెక్స్ట్ కోహాబిట్ అన్నాడమ్మా. కోహాబిట్ అంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండటం, సావాసం చేయడం, సాంగత్యం, సావాసం. ఓకే, కలిసి దాన్ని ఏమంటాం, కోహాబిట్. జీవన ఏదో ఉంటుంది కదా ఒక పదం, వాట్ వీ కాల్ ఎగ్జాక్ట్లీ ఇన్ తెలుగు, సహజీవనం. ఎస్, సహజీవనం అంటాం కోహాబిట్. ఇద్దరు కలిసి ఒకే చోట ఉండటం, ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ వాళ్ళు జీవనాన్ని సాగించడం, దట్ ఈస్ కోహాబిట్. ఓకే, చూడండి ఏమవుతుందో. మింగిల్ అనొచ్చా ఉన్న ఆప్షన్స్లో? మింగిల్ అంటే కలిసి ఒక చోట బ్రతకడం. తర్వాత కోయర్షన్, దిస్ ఈజ్ అ నౌన్. కోయర్షన్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? కోయర్స్ అన్నది వర్బ్ అమ్మ. కోయర్స్ ఈజ్ యువర్ వర్బ్. కోయర్సివ్ అంటే స్ట్రిక్ట్ మెజర్స్, అంటే చాలా ఫోర్స్ఫుల్ అని చెప్పడం. కోయర్సివ్ ఈజ్ యాడ్జెక్టివ్. కోయర్సివ్ అంటే స్ట్రిక్ట్ అనే మీనింగ్ వస్తుంది, అంటే ఫోర్స్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. కోయర్షన్ అంటే ఫోర్స్ చేయటం, రైట్? సో దగ్గరగా ఉండే వర్డ్ చూడండి, ఇంటిమిడేషన్. ఇది కూడా నౌనే కదా. ఇంటిమిడేట్ చేయడం అంటే ఏంటి? ఫోర్స్ చేయడం. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్లీక్, ఇది కూడా నెగటివ్ యాడ్జెక్టివ్. అంటే ఫ్యూచర్ చాలా బ్లీక్గా ఉంది అంటారు. అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, ఆశాజనకంగా లేదు అని చెప్తాం కదా. సో నిన్న మనకి ఎడిటోరియల్లో చివరి లైన్లో వచ్చింది అది, సంథింగ్ ఈజ్ వెరీ బ్లీక్. ఓకే, ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పేటప్పుడు, ఎస్పెషలీ ఆ గ్రూప్లో చెందని వాళ్ళు. ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు? హోమోసెక్షువల్ కేటగిరీలోకి రాని వాళ్ళు. సో మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ దీన్ని వ్యతిరేకిస్తారు. సో పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వడం, ఏదైనా ఒక కొత్త చట్టం దీని మీద చేయడం అనేది చాలా ఛాన్సెస్ తక్కువలా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది ఎడిటోరియల్లో. సో ఆ సందర్భంలో మనకి బ్లీక్ అనే యాడ్జెక్టివ్ రావడం జరిగింది. సో బ్లీక్ అంటే వెరీ లెస్ ఛాన్స్, విచ్ ఈస్ నాట్ హోప్ఫుల్. ఓకే, నాట్ హోప్ఫుల్ ఇస్ మిజరబుల్. మిజరబుల్ అంటే ఏంటి? నాట్ సో హోప్ఫుల్, అంత పాజిటివ్గా లేదు అనే మీనింగ్లో మనం వాడతాం. అంతేనా కదా? ఓకే, సో దట్ ఈజ్ యువర్ ఇంటిమిడేషన్కి ఏం రాసుకున్నారా? బుల్లింగ్ అని చెప్పుకోవచ్చు, రెప్రెషన్ అని కూడా చెప్పచ్చు, రెప్రెషన్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి, నెగటివ్ కాంటెక్స్ట్. ఇంటిమిడేషన్, బుల్లింగ్, రెప్రెషన్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ yesterday's editorial words. ఓకే, రివిజన్ ఓకే కదా. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది మనకి కొంచెం ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కాబట్టి కొంచెం ఎకానమీ పరంగా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మనకు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రిపీటెడ్ వర్డ్సే వస్తుంటాయి, అంత పెద్దగా తెలియదు, బట్ కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో మనం అంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావం కాబట్టి మనకు అండర్స్టాండింగ్ని కొంచెం బెటర్ చేసుకుంటూ ఓకే కరెంట్ రిలేటెడ్ థింగ్స్ని మనం ఎక్కడెక్కడ టచ్ చేయాలో టచ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్, అంటే భయాన్ని కలిగించేలాగా ఉంది సంథింగ్. అంటే ఫియర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఏదన్నా జరగబోయే ఫియర్ని ఉద్దేశించి మనం భయపడ్డం, దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఫ్యాక్టర్. ఈ పేరుతో మనకి చాలా షోస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ పేరుతో ఏదో భయం గొలిపేలా ఉంది, భయకారకం అంటాం కదా. సో భయాన్ని కలిగించే విధంగా ఉంది అని చెప్పడాన్ని మనం ఫియర్ ఫ్యాక్టర్ అంటాం. ఎక్స్ ఫ్యాక్టర్ అని, ఫియర్ ఫ్యాక్టర్ అని కానీ చెప్తుంటాం. ఓకే,
సో ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే దేర్ ఈజ్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఏదో సమ్ స్పెషాలిటీ ఉంది. ఓకే, అది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం. హీ హ్యాస్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అంటే తనకి ఏదో ఒక నైపుణ్యత ఉంది, చరిష్మా ఉంది, సంథింగ్ పాజిటివ్ అని చెప్పడానికి మనం ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం. ఫియర్ ఫ్యాక్టర్ అంటే మనకి ఏదో బ్యాడ్ ఆర్ సంథింగ్ భయపడాల్సినట్టు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది, మనం ఆ నెగిటివ్ కాంటెక్స్లో ఉండేటప్పుడు ఫియర్ ఫ్యాక్టర్ అని చెప్తారు. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది దేని గురించి అంటున్నాడో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ మే యట్ ప్లే స్పాయిల్ స్పాట్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ బ్యాటిల్. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం కదా. సో ఇన్ఫ్లేషన్ని మనం నిరోధించడానికి దాంతో పోరాడుతుంటాం కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్తో పోరాడుతున్నప్పుడు ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్, ఆహారం మరియు ఇంధనానికి సంబంధించినటువంటి ధరలు ఏవైతే ఉంటాయో, మే యట్ ప్లే స్పాయిల్ స్పాట్. ప్లే స్పాయిల్ స్పాట్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతామంటే అది ఏమైనా మనకు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది అని చెప్పడానికి మనం స్పాయిల్ స్పాట్. పానకంలో పుడక అంటాం కదా. పానకంలో పుడక అంటే ఏంటి? సంథింగ్ విచ్ హిండర్స్, విచ్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్. సో ఇది ఏదైనా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ కోసం మనం చేస్తున్నటువంటి యుద్ధంలో ఓకే, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ మే ప్లే స్పాయిల్ స్పాట్. సో అవి అవరోధంగా కానీ అడ్డంకిగా కానీ మారే అవకాశం ఉంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. మే అంటున్నాడు, అది కూడా పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది కదా. సో ఒకసారి ఆర్టికల్లోకి వెళ్ళి చదివే ప్రయత్నం చేద్దాం. సో దేని గురించి అంటున్నాడు, ఏ ఏ టర్మ్స్ ఏమైనా మనకు వస్తాయా అన్నది ఓకే మనం కొంచెం జనరల్ సెన్స్లోనే చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీట్ పారాగ్రాఫ్. ఇన్ఫ్లేషన్ ఫేస్డ్ బై కస్టమర్స్ ఈజ్డ్. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన వర్డ్స్ కొన్ని, వాటి మీద స్ట్రెస్ చేసుకుంటూ వెళ్దామమ్మా. ఈజ్ టు 5% ఇన్ సెప్టెంబర్. సెప్టెంబర్లో 5% తగ్గిందంట ఇన్ఫ్లేషన్. ఓకే, కన్జ్యూమర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో 5% ఈజ్ అయ్యింది అంటే తగ్గింది అనే మీనింగ్ వస్తుంది. ఈజ్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? తగ్గడం. సులభతరం అంటాం జనరల్గా, సులభతరం అనే మీనింగ్లో కూడా ఈజ్ని వాడతాం. బట్ ఈ కాంటెక్స్లో ఈజ్ అయ్యింది అంటే, ఈజ్ అంటే ఏంటి? ఈజీ. ఈజీ అంటే ఏంటి? నాట్ సో మచ్ డిఫికల్ట్. సో లిటిల్ బిట్ కంఫర్ట్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో ఈజ్డ్ అంటే అక్కడ తగ్గిందని అర్థం. 5%కి తగ్గింది. బ్రింగింగ్ సమ్ రిలీఫ్ ఆఫ్టర్ ఏ షార్ప్ ర్యాలీ ఇన్ ప్రైజెస్ దట్ బిగాన్ విత్ జులైస్ 15th month హై ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ 7.44%. అయితే కొంత మనకి సాంత్వన ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఓకే, సాంత్వన అంటాం. సాంత్వన అంటే ఏంటి? రిలీఫ్. మనకు కొంత సాంత్వన ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఓకే, తెలుగులో జనరల్గా మనం ఏమంటామంటే ఊరట అని అంటాం. సో ఊరట, కొంత ఊరటనైతే తేవడం జరిగింది ఈ 5% తగ్గిపోవడం అన్నది. ఓకే, ఆఫ్టర్ దేని తర్వాత రిలీఫ్ ఎందుకు వచ్చింది మనకి? ఆబ్వియస్లీ దీనికంటే ఎక్కువ నమోదు అయి ఉండొచ్చు. సో ఎక్కువ నమోదు అయి ఉండడం వల్ల 5%కి తగ్గడం వల్ల మనం అందరం రిలీఫ్ ఫీల్ అయ్యాం. సో అయితే ఆ షార్ప్ ర్యాలీ అంటే ఇంక్రీజ్ అని. సో ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? ర్యాలీ ఇన్ ప్రైజెస్ దట్ బిగాన్ విత్ జులైస్. అయితే ఎప్పుడు ప్రారంభమైంది ఆ ర్యాలీ అంటే కన్సిక్యూటివ్గా పెరుగుతూ ఉండడాన్ని మనం ర్యాలీ అంటాం. సో దెర్ ఈజ్ నో గ్యాప్ అని చెప్పడానికి ర్యాలీ అనే పదాన్ని వాడతాం. సో జూలైలో 15 month హై ఇన్ఫ్లేషన్ రేట్, 15 నెలలుగా అంటే జూలై వరకు అంతకుముందు 15 months ఇన్ఫ్లేషన్ రేట్ని కనుక చూసుకుంటే అప్పటి వరకు నమోదు కానంత హయ్యెస్ట్ రేట్ అన్నది జూలై మంత్లో స్టార్ట్ అయిందంట. 7.44%తో ఇన్ఫ్లేషన్ అన్నది అక్కడ అది రికార్డ్ హైతో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, గత 15 months అంటే జూలై వరకు చూసుకుంటే అంతకుముందు 15 monthsలో ఎప్పుడూ నమోదు అవ్వనంత ఇన్ఫ్లేషన్ 7.44% అనేది జూలైతో మొదలవడం జరిగింది. అక్కడ నుంచి ర్యాలీ అనేది పెరుగుతూ వచ్చి సెప్టెంబర్ కల్లా 5%కి పడిపోయింది. సో అది కొంచెం మనకి ఊరటనిచ్చే అంశం. దిస్ నాట్ ఓన్లీ మార్క్స్ అ రిటర్న్ టు ద 2 to 6% టాలరెన్స్ రేంజ్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, but also matches the bank's upgraded estimate of 6.4% average inflation between July and September. అయితే మనం ఈ నమోదైనటువంటి 5% ఏదైతే ఉందో సెప్టెంబర్లో, అది ఆర్బీఐకి సంబంధించినటువంటి టాలరెన్స్ రేంజ్. అది యాక్చువల్గా 4% అనేది టార్గెట్ చేసుకుంది. ఓకే, సో దానికి +or-2 అంటే 2% నుంచి 6% ఈ టాలరెన్స్ రేంజ్లో ఉండాల్సినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి సూచించింది. మనం ఇన్ఫ్లేషన్ రేట్ని 4 to 6% మధ్య మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని. సో ఆ టాలరెన్స్ రేంజ్లోనే మనకి నమోదైనటువంటి ఇన్ఫ్లేషన్ అనేది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఉండడం అన్నది చాలా శుభ పరిణామం. సో ఖచ్చితంగా ఈ టాలరెన్స్ రేంజ్లోనే ఉంది కాబట్టి దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టాలరెన్స్ రేంజ్ ఆఫ్
ఆర్బీఐ. అంతేకాదు బ్యాంక్ అప్గ్రేడ్ చేసినటువంటి ఎస్టిమేట్ అంటే ఏంటి, జరిగే అవకాశం ఉండడం, మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేయడం. 6.4% యావరేజ్ ఇన్ఫ్లేషన్, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య యావరేజ్ ఇన్ఫ్లేషన్ 6.4% ఉండొచ్చు అన్నట్టుగా అప్గ్రేడ్ చేసింది బ్యాంక్. ద బ్యాంక్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఆర్బీఐకి సంబంధించిందే. ఓకే, సో ఆర్బీఐ ఏదైతే ఎస్టిమేట్ చేసిందో 6.4% అన్నది యావరేజ్, సో దాంతో కూడా ఇది మ్యాచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ, గుడ్. ఆఫ్ కోర్స్ the preferred inflation rate remains 4% and the RBI will remain resolutely focused on durably attaining that. అది ఇందులో మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే ప్రిఫర్డ్ ఇన్ఫ్లేషన్ రేట్ రిమైన్స్ 4%. అయితే 5% అనేది నమోదైనప్పటికీ ప్రాబ్లం ఏంటంటే 4% అనేది దానికి ప్రిఫర్ చేసినటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చెప్పాను కదా 4 ± 2, అందుకే 4 - 2 2%, 4 + 2 6%. ఆ రెండింటి మధ్యనే ఉంది, కానీ వాళ్ళు ప్రిఫర్ చేస్తుంది ఏంటి 4%కే మనం మెయింటైన్ చేయాలి అన్నట్టుగా ఆర్బీఐ భావిస్తుంది. ఇట్ విల్ రిమైన్ రెజల్యూట్లీ ఫోకస్డ్. రెజల్యూట్లీ అంటే ఏంటి, రెజల్యూషన్ అంటే ఏంటి, మీరు దానిపైన పట్టుదలతో ఉండడం, దట్ ఈస్ కాల్డ్ రెజల్యూట్లీ ఫోకస్డ్. పట్టుదలతో దాని మీద శ్రద్ధ పెట్టారు. ఓకే, ఫోకస్డ్ ఆన్ డ్యూరబ్లీ అటైనింగ్ దట్. డ్యూరబ్లీ అంటే మున్ముందు, సో ఆ దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు ఆ 4%ని మెయింటైన్ చేయడానికి ఇన్ఫ్లేషన్ రేట్ని. బై ఇట్స్ ఓన్ రెకనింగ్ అంటే ఏంటమ్మా, ఏజ్ రెకనింగ్ ఇష్యూ. మనకి ఎక్కువగా ఏజ్ రెకనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి రాసిన వాళ్ళకి బాగా పరిచయం ఉన్న పదం. రెకనింగ్ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ మీనింగ్ వస్తుంది. సో అది చేసినటువంటి దాని సొంత లెక్కలు అంటే ఇట్స్ అంటే ఎవరు, ఆర్బీఐకి సంబంధించి. ఆర్బీఐ చేసినటువంటి తన సొంత లెక్కల్లో బయటపడింది ఏంటంటే ద టార్గెట్ అపియర్స్ డిస్టెంట్. సో దాని టార్గెట్ ఏదైతే ఉందో అది చాలా దూరంలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. దిస్ క్వార్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యావరేజ్ 5.6% ఇన్ఫ్లేషన్ ఫాలోడ్ బై 5.2% బిట్వీన్ జనవరి అండ్ జూన్ 2024. ఈ క్వార్టర్లో అయితే 5.6% ఇన్ఫ్లేషన్ అనేది నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్స్పెక్టెడ్ టు అన్నాడు కదా, సో ఈ చివరి క్వార్టర్ కాదు అది, ఓకే, ఈ క్వార్టర్, ప్రస్తుతం ఉన్న క్వార్టర్. సో 5.6% అనేది ఇన్ఫ్లేషన్ యావరేజ్ నమోదయ్యే అవకాశం ఉంది. క్వార్టర్ కాబట్టి యావరేజ్ అంటున్నాడు. ఓకే, ఫాలోడ్ బై 5.2% బిట్వీన్ జనవరి అండ్ జూన్. జనవరి నుంచి జూన్ లోపు 5.2% నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్, ఓన్ రెకనింగ్ అన్నాడు కదా, సో లెక్కలు వాళ్ళ సొంత లెక్కల ప్రకారం బయటపడినటువంటి స్టాటిస్టిక్స్ ఇవి. ఓకే, ఈవెన్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ మే నీడ్ టు బి టెంపర్డ్ అంటే చేంజ్ చేయాల్సి వస్తుంది. మే నీడ్ టు బి చేంజ్ చేసే అవకాశం ఉంది. వైల్ ద ఆర్బీఐ హ్యాస్ ప్రొజెక్టెడ్ అన్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 5.4% ఇన్ 2023. మొత్తానికి 2023-2024 దీనికి సంబంధించి ఓకే, మార్చ్ వరకు కదా మనకి ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ నుంచి మొదలై మార్చ్ వరకు. సో అప్పటి వరకు యావరేజ్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ 2023-24కి సంబంధించి 5.4% అనేది ప్రొజెక్ట్ చేసింది. ఎస్టిమేషన్ అనమాట. ప్రొజెక్ట్ చేయడం అంటే ఏంటి, ఇంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేయడం. ఓకే, ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ రేజ్ దేర్ ఎస్టిమేట్స్ దిస్ మంత్ టు 5.5% అండ్ 5.9%. సో ఈ మంత్ గురించి చెప్తున్నారు. ఈ మంత్ అంటే సెప్టెంబర్కి సంబంధించి దిస్ మంత్ రేజ్ దేర్ ఎస్టిమేట్స్, వాళ్ళ యొక్క ఎస్టిమేట్స్ని వాళ్ళు పెంచడం జరిగింది. ఎక్కడికమ్మా, వరల్డ్ బ్యాంక్ 5.9%, ఇంటర్నల్ మానిటరీ ఫండ్ ఏమో 5.5%కి పెంచడం జరిగింది రెస్పెక్టివ్లీ అన్నాడు. సో సెప్టెంబర్స్ 5% ఇన్ఫ్లేషన్ విచ్ వాస్ పార్ట్లీ ఎయిడెడ్ బై బేస్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ 2022 when the inflation pace was 7.4% and partly by a sharp dip in volatile prices of tomatoes and vegetables with a little help from the center's LPG price cuts is unlikely to sustain or cool further. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సెప్టెంబర్కి సంబంధించినటువంటి 5% ఇన్ఫ్లేషన్ ఏదైతే నమోదైందో అది జరగడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటో చెప్తున్నాడు. విచ్ వాజ్ పార్ట్లీ ఎయిడెడ్ బై, సో సగం కొంతవరకు అది అలా అవ్వడానికి గల కారణం ఏంటి, బేస్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ 2022తో కంపేర్ చేసుకుంటే ఓకే, ఒక్కసారిగా ఈ వాలటైల్ ప్రైజెస్ ఆఫ్ టొమాటోస్ వెజిటబుల్స్ ప్రైసెస్ అనేవి వాలటైల్ అంటున్నాడు. వాలటైల్ అంటే అర్థం ఏంటి, చాలా ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియకపోవడం. సో చాలా త్వరగా మారిపోతుండే, ఒకేసారి పెరిగిపోతుండే, ఒక్కొక్కసారి తగ్గిపోవడం, అన్ప్రెడిక్టబుల్గా ఉండడాన్ని మనం
వొలటైల్ అంటాం. ఓకే, టొమాటోస్ వెజిటబుల్స్ ఒకేసారిగా వొలటైల్గా ఉండడం వల్ల షార్ప్ డిప్ అనేది నమోదయ్యింది. ఓకే, వెన్ ద ఇన్ఫ్లేషన్ పేస్ వాజ్ 7.4% అండ్ పార్ట్లీ బై ఏ షార్ప్ డిప్. సో గత 22లో 7.4% నమోదైంది. సో దాంతో మనకి ఈ బేస్ ఎఫెక్ట్ అంటే 2022 నుంచి ఇప్పుడు 2023కి ఆ బేస్ ఇది బేస్ అవుతుందన్నమాట. అప్పుడు 7.4% బేస్ 2022లో. సో ఇప్పుడు పోల్చుకుంటే 5%. సో అక్కడ బేస్ ఎఫెక్ట్ అంటే ఇది బేస్ అవుతుంది, దీని మీద ఎంత తగ్గింది అన్నది, దట్ ఈస్ బేస్. అలానే పార్ట్లీ బై ఏ షార్ప్ డిప్ అంటున్నాడు. షార్ప్ డిప్ అంటే ఒక్కసారిగా పడిపోవడం. ఏది పడిపోయింది? ఈ ప్రైజెస్ ఆఫ్ టొమాటో అండ్ వెజిటబుల్స్ అనేవి ఒకేసారిగా పడిపోవడం అనేది జరిగింది. అది కూడా వొలటైల్ అంటున్నాడు, అంటే నాట్ కాన్స్టెంట్లీ చేంజింగ్ విత్ ఎ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ ద సెంటర్స్ ఎల్పిజి ప్రైస్ కట్స్. సెంటర్ యొక్క ఎల్పిజికి సంబంధించినటువంటి ప్రైస్ కట్స్ నుంచి చాలా అసలు ఏమీ హెల్ప్ దొరకలేదు. కొంచెం హెల్ప్ దొరికింది. ఏ లిటిల్ అంటే సమ్ హెల్ప్ అని, కొంత హెల్ప్ అనేది ఈ ఎల్పిజి ప్రైస్ కట్స్ ద్వారా సెంటర్ చేసినటువంటి ప్రైస్ కట్స్ అంటే తగ్గించడం. ఓకే, ఈజ్ అన్లైక్లీ టు సస్టైన్ ఆర్ కూల్ ఫర్దర్. సో అది సస్టైన్ అయ్యేటట్లుగా కనిపించట్లేదు. ఈజ్ అన్లైక్లీ అన్నాడు. లైక్లీ అంటే జరిగే అవకాశం ఉంది, అన్లైక్లీ అంటే సో సస్టైన్ అయ్యే ఛాన్స్ లేదు, లేదంటే ఇంకా మరింత తగ్గే ఛాన్స్ లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. రైట్, ఆల్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ విచ్ హ్యాడ్ స్పర్డ్ అంటే మళ్ళీ ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది స్పర్ అయింది అంటే పెరిగింది. ద స్ప్రైక్ ఇన్ ప్రైజెస్ త్రూ జులై అండ్ ఆగస్ట్ హ్యాస్ ఈజ్ టు 6.6% ఇన్ సెప్టెంబర్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వరకు మాట్లాడుకుంటే కనుక జూలై ఆగస్ట్లో బాగానే ఉంది, పెరుగుతూనే ఉందంట. స్పర్డ్ అంటే పెరిగింది బాగానే, స్పర్డ్ ద స్పైక్ అన్నాడు. సో ప్రైసెస్ అనేవి పెరిగే ఉన్నాయి జూలై ఆగస్టుకి సంబంధించి. కానీ సెప్టెంబర్కి వచ్చేసరికి ఏమైంది? ఈజ్ అంటే మళ్ళీ తగ్గింది, 6.6%కి పడిపోయింది, తగ్గింది. దిస్ వాజ్ డిస్ప్రపోర్షనేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రాషింగ్ వెజిటబుల్ ప్రైజెస్ ఈవెన్ as the inflation pace accelerated for pulses, fruits, eggs and sugar. Disproportionately influenced, proportionately, disproportionately. Proportionately అంటే అర్థం ఏంటి? ఇది పెరుగుతుంటే అది కూడా పెరగడం. ప్రపోర్షనేట్గా పెరగడం అంటే సో ఇది ఎంత పెరుగుతుందో అటువైపు ఫ్యాక్టర్ కూడా అదే కాన్స్టెంట్ రేషియోతో పెరగడాన్ని మనం ప్రపోర్షనేట్ అంటాం. అదే డిస్ప్రపోర్షనేట్ అని వాడుతున్నారంటే ఏంటి? అక్కడ అసమానత, సమానంగా పెరగట్లేదు, అసమానంగా పెరుగుతున్నాయి అనే మీనింగ్ వస్తుంది. ఓకే, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే పదం మనం ఎక్కువగా వాడుతుంటాం. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? అంటే మనకు వస్తున్న ఇన్కమ్కి మనకున్న ఆస్తికి దేర్ ఈజ్ నో సంబంధం, దేర్ ఈజ్ నో లింక్, దేర్ ఈజ్ నో ప్రపోర్షన్. దాన్ని మనం డిస్ప్రపోర్షనేట్ అంటాం. సో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని అంటుంటారు కదా. సో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? మనకు వచ్చే ఇన్కమ్కి మనకున్న ఆస్తికి సంబంధం లేకపోవడం. రైట్, సో ఎలా డబ్బులు మనం కూడబెట్టుకోగలిగాం అంత ఆస్తి మనకున్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్తో అన్నది అదే మనకి కేసు కింద ఫైల్ అవుతుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. దిస్ వాజ్ డిస్ప్రపోర్షనేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ప్రపోర్షనేట్గా లేదు, డిస్ప్రపోర్షనేట్గా ఉంది. దేనివల్ల? బై క్రాషింగ్ వెజిటబుల్ ప్రైసెస్, పతనం అయిపోయాయి. క్రాషింగ్ అంటే అక్కడ ఏంటి? పతనం అయిపోయాయి అనే మీనింగ్ వస్తుంది. వెజిటబుల్ ప్రైసెస్ బాగా పతనం అయిపోయాయి. కాకపోతే ఇన్ఫ్లేషన్ పేసెస్, పల్సెస్కి సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించి, ఎగ్స్కి, షుగర్కి సంబంధించి అక్కడ బాగానే ఉంది. ఇన్ఫ్లేషన్ పేస్ అనేది యాక్సలరేటెడ్ అంటే పెరుగుతూనే ఉంది. కాకపోతే వెజిటబుల్ ప్రైసెస్ మాత్రం బాగా పడిపోయింది, పతనం అయిపోయింది అని చెప్తున్నాడు. సిరియల్స్ అండ్ స్పైసెస్ ఇన్ఫ్లేషన్ రిమైన్ స్టిక్కీ అట్ 11% అండ్ 23.1% రెస్పెక్టివ్లీ. ఒక్కొక్క కేటగిరీ గురించి మాట్లాడుతున్నాడమ్మా. సో వెజిటబుల్ ప్రైసెస్ మీద ఎట్లా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చూపించింది, అలానే పల్సెస్, ఫ్రూట్స్, ఎగ్స్, షుగర్ కేటగిరీ. ఓకే, అవి పెరిషబుల్ గూడ్స్, అవి నాన్ పెరిషబుల్ కదా. సో ఈ కేటగిరీలో ఎలా ఇన్ఫ్లేషన్ అనేది పేస్ అనేది యాక్సిలరేట్ అయింది, అక్కడ ఎలా క్రాష్ అయింది. అలానే సిరియల్స్, స్పైసెస్ వీటికి సంబంధించి స్టిక్కీగా ఉంది అంటే ఎక్కడికి పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఈ రెండింటి మధ్యనే ఊగిసలాడుతుంది. 11% అండ్ 23.1%. సో అక్కడే స్టిక్ అయిపోయి ఉండిపోయింది, పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు అని చెప్పడప్పుడు మనం స్టిక్కీ అనే అడ్జెక్టివ్ని వాడతాం. సో రూరల్ ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హయ్యర్ దాన్ దట్ ఫేస్డ్ బై అర్బన్ కన్జ్యూమర్స్ and with the erratic monsoon hurting kharif season sowing in crops like pulses and uncertainties about El Nino effects on the rabi crop, weak rural demand as well as food price pressures remain a source of concern for the economy. Rural inflation, మనకి ఇన్ఫ్లేషన్ రెండు రకాలు ఉంటాయి మీకు తెలుసు. రూరల్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు, అర్బన్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో రూరల్ ఇన్ఫ్లేషన్ అనేది
ఎక్కువగా ఉందంట దాన్ ఫేస్డ్ బై అర్బన్ కన్జ్యూమర్స్. అండ్ విత్ ద ఎరాటిక్ మాన్సూన్, ఎరాటిక్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎరాటిక్ అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్ అనే మీనింగ్ వస్తుంది, అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియని ఒక సిచ్యువేషన్ ఉద్దేశించి మనం ఎరాటిక్ అనే పదాన్ని వాడతాం. సో ఎరాటిక్ అనే పదం వాడుతున్నాం అంటే అది నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. సో ఎరాటిక్ అంటే ఎప్పుడు ఋతుపవనాలు, ఈ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పడతాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియని సిచ్యువేషన్ని మనం ఎరాటిక్ మాన్సూన్ అంటాం. హర్టింగ్ ఖరీఫ్ సీజన్, ఖరీఫ్ సీజన్ని బాగా హర్ట్ చేసింది, ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే వర్షాలు పడలేదు కదా, వర్షాలు పడతాయేమో అనుకొని ఖరీఫ్ సీజన్లో మనం సో చేస్తాం క్రాప్స్ని. సో అటువంటిది మాన్సూన్స్ ఈసారి మనకి ఓకే ఈ పల్సెస్ లాంటి క్రాప్స్ని మనం ఖరీఫ్ సీజన్లో జనరల్గా వేసుకుంటాం, బికాస్ దానికి వాటర్ అనేది చాలా ఎడిక్వేట్గా అవసరం కాబట్టి. అండ్ అన్సర్టెనిటీస్ అబౌట్ ఎల్నినో ఎఫెక్ట్స్. సో ఎల్నినో అనే ఫినామినన్ మీకు తెలిసి ఉండొచ్చు, దాని వర్షాభావం, వర్షపాతం తగ్గిపోవడం, ఆ ఫినామినన్ వల్ల ఓకే పసిఫిక్ ఓషన్లో జరిగేటువంటి వార్మింగ్ వల్ల సో మనకి వర్షపాతం తగ్గిపోవడాన్ని ఎల్నినో అంటాం. ఇఫెక్ట్స్ ఆన్ ద రబీ క్రాప్, సో రబీ క్రాప్ మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది పడడం జరిగింది. అన్సర్టెనిటీస్ మళ్ళీ నాట్ ష్యూర్. ఓకే వీక్ రూరల్ డిమాండ్ యాజ్ వెల్ as ఫుడ్ ప్రైస్ ప్రెషర్స్ రిమైన్ ఏ సోర్స్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ద ఎకానమీ. సో ఇవన్నీ కూడా మనకి పెద్ద కన్సర్న్, సోర్స్ ఆఫ్ కన్సర్న్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టే అంశం. ఓకే వీక్ రూరల్ డిమాండ్ తగ్గిపోతుంది కదా ప్రొడ్యూస్ తగ్గిపోవడం వల్ల. ఓకే యాజ్ వెల్ as ఫుడ్ ప్రైస్ ప్రెషర్స్. సో ఇవన్నీ కూడా మనకి మన ఎకానమీకి సంబంధించినటువంటి ఒక కన్సర్న్కి సంబంధించినటువంటి ఒక సోర్స్గా మిగిలిపోయాయి. రిమైన్ ఏ సోర్స్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ద ఎకానమీ. ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI అని చెప్పుకుంటాం, రిలీజ్డ్ ఆన్ మండే షోస్ పల్సెస్ ప్రైసెస్ స్పైక్ 17.7%. ఎవ్రీ మంత్ ఇది రిలీజ్ చేస్తారు. 7.8 WPI అంటారు. ఓకే సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని మనకి జనరల్గా ద ఎకనామిక్ అడ్వైజర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు WPI. సో అది మండే రిలీజ్ అయింది. సో పల్సెస్ ప్రైజెస్ అన్నవి 17.7% స్పైక్ అంటే పెరిగాయి అని అర్థం. 17.7% పెరిగాయి అన్నట్టుగా డేటా ఏదైతే రిలీజ్ చేశారో దాని నుంచి మనకి కనిపిస్తుంది అనమాట. వైల్ ఆనియన్స్ రోజ్ అంటే ఏంటి పెరిగాయి, మళ్ళీ చూసారా స్పైక్డ్ అన్నా రోజ్ అన్నా సేమ్ 55% ఇన్ సెప్టెంబర్లో 55% ఒక్కసారిగా పెరగడం జరిగింది చూసారా. కంపేర్ టు 10.4% అండ్ 31.4% ఇన్ ఆగస్ట్ రెస్పెక్టివ్లీ చూసారా. అంటే పల్సెస్ ఏమో 10.4% పెరిగిందంట, ఆనియన్స్ ఏమో 31.4% పెరగడం జరిగింది ఆగస్ట్ నెలలో. కాకపోతే సెప్టెంబర్కి వచ్చేసరికి ఒకేసారిగా అమాంతంగా 17.7%, ఆనియన్ అయితే మరీ ఘోరంగా 55% పెరగడం జరిగింది. సో అక్కడ కంపారిజన్ చూపిస్తున్నాడు. ఓకే ఆగస్ట్లో ఎంత నమోదైంది, సెప్టెంబర్కి వచ్చేసరికి ఎట్లా చేంజ్ అయ్యి అన్నది WPI ఇండెక్స్. ఓకే అట్ పాయింట్ మైనస్ అంటున్నాడు అమ్మా, -0.26% హోల్సేల్ ప్రైస్ రైస్ just about stayed in deflationary mode for the 6th month on the back of double-digit upticks through the same period last year అంటున్నాడు. -0.26 అంటే ఏంటి, డిఫ్లేషన్. ఓకే అది డిఫ్లేషన్కి నమోదు చేస్తున్నట్టుగా, నెగిటివ్ కదా, నెగిటివ్ ఇన్ఫ్లేషన్ని మనం డిఫ్లేషన్ అంటాం. హోల్సేల్ ప్రైస్ రైజ్ జస్ట్ అబౌట్ స్టేడ్ ఇన్ ఏ డిఫ్లేషనరీ మోడ్ ఫర్ ద 6th month, వరుసగా 6వసారి 6th month. ఓకే 6th month అట్లా కంటిన్యూ స్టేడ్ ఇన్ డిఫ్లేషనరీ మోడ్ అంటే డిఫ్లేషనరీ మోడ్లోనే కంటిన్యూ అవుతుందంట. ఆన్ ద బ్యాక్ ఆఫ్ డబుల్ డిజిట్ అప్టిక్స్ త్రూ ద సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలా డబుల్ డిజిట్ అప్టిక్స్తోనే కదిలింది. ఓకే కంటిన్యూ అయింది. బట్ దట్ స్ట్రీక్ అంటే ఏంటి, ఆ కంటిన్యూ అవ్వడాన్ని మనం స్ట్రీక్ అంటాం. స్ట్రీక్ అనే పదం మనకి ఎక్కువగా ఎప్పుడైనా వరుసగా మనం స్పోర్ట్స్ కాంటెక్స్లో గెలుస్తున్నాం అని చెప్పడానికి విన్నింగ్ స్ట్రీక్. ఓకే ద 10 innings విన్నింగ్ స్ట్రీక్ అంటాం, అంటే వరుసగా 10 మ్యాచ్లు గెలడం, 10 matches విన్నింగ్ స్ట్రీక్. అలా లూజింగ్ స్ట్రీక్ అని కూడా అంటారు, అంటే వరుసగా ఓడిపోవడాన్ని లూజింగ్ స్ట్రీక్ అని, వరుసగా గెలవడాన్ని మనం విన్నింగ్ స్ట్రీక్ అని చెప్తుంటాం. సో దట్ స్ట్రీక్ అంటే ఆ వరుసగా మెయింటైన్ చేయడం. మేబీ నియరింగ్ ఇట్స్ ఎండ్, సో అది ఓకే ఎండ్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మేబీ నియరింగ్, సో ఎండ్ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ద గవర్నమెంట్ హ్యాస్ హెల్డ్ రీటైల్ ఫ్యూయల్ ప్రైసెస్ since last May and may even be tempted to cut them ahead of critical elections. Okay, fuel prices last May తో కంపేర్ చేసుకుంటే and may even be tempted to cut them. సో ఎలక్షన్స్ ముందుకున్నటువంటి నేపథ్యంలో కట్ చేసే
ఛాన్సెస్ అయితే ఉంది. టెంప్టెడ్ టు కట్ దమ్, ఎందుకంటే మనకి క్రిటికల్గా ఎలక్షన్స్, ఇంపార్టెంట్ ఎలక్షన్స్, క్రిటికల్ ఎలక్షన్స్ అంటే అక్కడ ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ హయ్యర్ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ విచ్ రోజ్ అట్ an 18-month high. Which rose at an 18-month high. But producers facing the brunt of higher global oil. అంటే దీని అర్థం ఏంటమ్మా? ఒకసారి ఆగండి, దీన్ని క్లియర్ చేస్తాను స్క్రీన్, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని కరెక్ట్గా సైజులో పెట్టలేదు అనుకుంటాం మనం. ఇప్పుడు ఓకే అమ్మ. బట్ ప్రొడ్యూసర్స్, చూసారా అక్కడతో మనం ఆగాం కదా. బట్ ప్రొడ్యూసర్స్ ఫేసింగ్ ద బ్రంట్ అంటే ఓకే, ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఉద్దేశించి మనం ఫేసింగ్ ద బ్రంట్ అని అంటాం. అంటే సమ్వన్ హూ ఫేస్ ద బ్రంట్ ఆఫ్ సంథింగ్ అంటే వాళ్ళు ఎక్కువగా దానివల్ల ఇబ్బంది పడ్డారు, ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేటప్పుడు మనం ప్రొడ్యూసర్స్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ హయ్యర్ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైసెస్. సో ఈ గ్లోబల్ ఆయిల్ గ్యాస్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? ఆయిల్ని గ్యాస్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు బాగా వాటి యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. which rose at an 8-month high pace of 15.6% in September. సెప్టెంబర్ నెలలో 8 monthsలో చూసుకుంటే అదే హైయెస్ట్ అంట. రోజ్ ఎట్ an 8-month హై పేస్. సో గత 8 monthsలో చూసుకుంటే సెప్టెంబర్ నెలలోనే 15.6% అనేది నమోదవ్వడం అది హైయెస్ట్ అంట, హై పేస్ అంటున్నాడు. ఓకే, సో ఇదంతా మనకి డిఫరెంట్ ఐటమ్స్ మీద ఎట్లా ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత హ్యావ్ బీన్ రేజింగ్ ప్రైజెస్ ఫర్ 2 months నౌ. సో రానున్న 2 మాసాల్లో పెరిగే అవకాశం ఉంది. హ్యావ్ బీన్ రేజింగ్, పెరుగుతూనే ఉంది. గ్లోబల్ ప్రైజెస్ ఫర్ యూరియా దట్ ఇండియా లార్జ్లీ ఇంపోర్ట్స్ ఆర్ అప్ టు 20% సిన్స్ మార్చ్. సో మనం ఏదైతే యూరియాని బాగా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, యుక్రెయిన్ నుంచి ఎక్కువగా మనం దీన్ని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటామమ్మా, ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. సో అది ఎంతకు పెరిగిందమ్మా? ఆర్ అప్ 20% సిన్స్ మార్చ్ నుంచి 20% వరకు యూరియా మీద ప్రైసెస్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. దీస్ విల్ స్టార్ట్ టు ఫీడ్ ఇన్ టు రీటైల్ ప్రైసెస్ సూన్, సో ఇట్ ఈస్ నాట్ టైమ్ టు సెలబ్రేట్ కూలింగ్ ఇన్ఫ్లేషన్ యెట్. సో ఇవి ఖచ్చితంగా రీటైల్ ప్రైసెస్ మీద వీటి యొక్క ప్రభావం అన్నది పడబోతుంది. స్టార్ట్ టు ఫీడ్ ఇన్ టు రీటైల్ ప్రైసెస్ అంటే రీటైల్ ప్రైసెస్ మీద వీటి ప్రభావం కొద్ది రోజుల్లోనే పడబోతున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ టైమ్ టు సెలబ్రేట్. సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది అన్నట్టుగా మనం ఫీల్ అయిపోయి మనం రిలాక్స్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, రిలాక్స్ అవ్వకూడదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ టైమ్ టు సెలబ్రేట్ కూలింగ్ ఇన్ఫ్లేషన్ యెట్. సో మున్ముందు మనకి ముసలి పండుగ ఉండుండొచ్చు. సో దాంతో ఏదో సెప్టెంబర్లో మనకు 5% తగ్గిపోయింది అన్నట్టుగా మనం రిలాక్స్ అయిపోవడానికి లేదు, సెలబ్రేట్ చేసుకోవడానికి వీలు లేదు అన్నట్టుగా మనకి చిన్న వార్నింగ్ లాగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఫెర్రీ అనే పదం వాడాడమ్మా, FERRY. ఫెర్రీ అంటే అర్థం ఏంటి? ఫెర్రీ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్య ఒక సర్వీస్ని లాంచ్ చేయడం. అంటే మీరు జనరల్గా ఎప్పుడైనా ఫెర్రీ అంటే ఎలా చెప్తానంటే నాకు ఎక్కువగా గుర్తొచ్చేది తిరుమల కొండ, లేదంటే విజయవాడలో ఇంద్రకీలాద్రి. సో ఆ కొండపైకి ఎక్కడానికి కొన్ని బస్సులు అన్నవి ఏర్పాటు చేస్తారు కదా, అది బస్సు కావచ్చు, షిప్ కావచ్చు. సో ఒక ఫెర్రీ సర్వీస్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్య తిరుగుతూ ఉంటుంది అది. అంటే ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ నుంచి ఉన్న వాళ్ళని ఎక్కడైతే ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్య అది ఆపరేట్ అవుతుంటుంది ఆ సర్వీస్. ఓకే, సో దాన్ని మనం ఫెర్రీ సర్వీస్ అంటాం. ఓకే, ఫర్ ట్రాన్స్పోర్టేషన్, క్యారీ, కన్వే ఆర్ ట్రాన్స్పోర్ట్ అనే మీనింగ్తో మనం దాన్ని చెప్పొచ్చు. ఫెర్రీ. వీఆర్ గోయింగ్ టు ద ఛానల్ ఐలాండ్స్ బై ద ఫెర్రీ అంటే అదేంటి? ఆ ఐలాండ్ నుంచి ఆ ప్రదేశానికి అటు ఇటు తిరుగుతుంటుంది, ఇంకెక్కడికి తిరగదు అది. సో కాన్స్టెంట్గా ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్య తిరిగేటువంటి సర్వీస్ని మనం ఫెరీ అంటాం. ఏ బోట్ ఆర్ షిప్ ఫర్ టేకింగ్ ప్యాసింజర్స్ అండ్ ఆఫన్ వెహికల్స్ అక్రాస్ అన్ ఏరియా ఆఫ్ వాటర్, ఎస్పెషల్లీ యాజ్ ఏ రెగ్యులర్ సర్వీస్. రెగ్యులర్గా మనం ఓకే వాటర్ బాడీకి సంబంధించి ఎక్కువగా వాడతారు. అలానే కాదు, రోడ్ సర్వీస్లో కూడా మనం ఫెరీ వాడుతుంటాం. బట్ ఎక్కువగా మనకి ఈ వాటర్ బాడీస్కి సంబంధించినటువంటి మూవ్మెంట్ని చేయడానికి, ప్యాసింజర్స్ని ఒడ్డు నుంచి పర్టికులర్ ఐలాండ్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి రెగ్యులర్గా నడిపే సర్వీస్ని మనం ఫెరీ అంటాం. నెక్స్ట్ ప్యాట్రనేజ్. ప్యాట్రన్ అనే పదం వినుంటారు మీరు. ప్యాట్రన్ అన్నది కామన్ నౌన్, ప్యాట్రనేజ్ అన్నది యాబ్స్ట్రాక్ట్ నౌన్. సో ప్యాట్రన్ అన్నది PATRON. ఇది ఎక్కువగా మనకి రాజులను ఉద్దేశించి ప్యాట్రన్స్ అంటారు. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఒక కళని ప్రోత్సహిస్తారు.
సో సమ్ మనీ రూపంలో కానీ సత్కరించడం వల్ల కావచ్చు, ఆ కళని మరింత పెంపొందింపజేసేలాగా వాళ్ళకు ఒక సపోర్ట్ని ఇవ్వడాన్ని వి కాల్ ఇట్ as ప్యాటర్నేజ్. స్పాన్సర్షిప్, బ్యాకింగ్, ఫండింగ్. ద ఆర్ట్స్ కుడ్ నో లాంగర్ డిపెండ్ ఆన్ ప్రైవేట్ ప్యాటర్నేజ్. సో ఇప్పుడు నో లాంగర్ అంటే ఇంకా మున్ముందు ఇంకా డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రైవేట్ ప్యాటర్నేజ్ అన్నాడు. ప్రైవేట్ ప్యాటర్నేజ్ అంటే ప్రైవేట్ స్పాన్సర్షిప్. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ సపోర్ట్ని మనం ప్యాటర్నేజ్ అంటాం. ద సపోర్ట్ గివెన్ టు ఎన్ ఆర్గనైజేషన్ బై సమ్వన్. ఓకే, ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చేటువంటి ఒక సపోర్ట్ని మనం ప్యాటర్నేజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, నానా జనరేషన్. నానా అంటే 90s. ఓకే, 19 నుంచి 99 ఇయర్స్ మధ్య ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళని ఉద్దేశించి మనం నానా జనరేషన్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో సెపుటా అని, హెప్టా అని సో ఉంటాయి. సో నానా ఇస్ రిఫర్స్ టు 9 కదా. సో నానా జనరేషన్స్ అంటే 19 నుంచి 99 మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళని ఉద్దేశించి మనం అంటాం. హీ లుక్స్ ఆఫ్టర్ ద బిజినెస్ అఫైర్స్ ఆఫ్ హిస్ నానా జనరేషన్ మదర్. అంటే వాళ్ళు మదర్ 90 క్రాస్ అయిపోయారు, 90+ అని చెప్పడానికి మనం ఆ పదాన్ని వాడతాం, యాడ్జెక్టివ్గా వాడతాం. రిపాట్రియేషన్, ఈ పదం మనకు కొంచెం పరిచయం పదమే. అంటే వెనక్కి పంపించడం. రిపాట్రియేషన్ అంటే రీ అంటే బ్యాక్ అని చెప్పుకున్నాం. రీ అనే ప్రిఫిక్స్ మనకి ఎప్పుడు కనిపించినా ఇట్ గివ్స్ మీనింగ్ బ్యాక్ ఆర్ అగైన్. సో రీపాట్రియేషన్ అంటే వెనక్కి తిరిగి పంపించేయటం అనే మీనింగ్లో మనం రీపాట్రియేషన్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో ద యాక్ట్ ఆఫ్ సెండింగ్ ఆర్ బ్రింగింగ్ సమ్వన్ ఆర్ సమ్టైమ్స్ మనీ ఆర్ అదర్ ప్రాపర్టీ బ్యాక్ టు ద కంట్రీ దట్ హీ ఆర్ షీ కేమ్ ఫ్రమ్. సో ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి పంపించేసేయడం అనే మీనింగ్లో మనం రీపాట్రియేషన్ అనే పదాన్ని వాడతాం. రీపాట్రియేషన్ ఆఫ్ రెఫ్యూజీస్. రెఫ్యూజీస్ అంటే ఎవరు అంటే షెల్టర్ కోసం మన ప్రాంతానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఎమిగ్రెంట్స్ తెలుసు కదా, ఇమిగ్రెంట్స్ వాళ్ళు. సో మన దేశానికి వచ్చారు. ఎమిగ్రెంట్స్ ఏంటంటే మన దేశం నుంచి వేరే దేశంకి వెళ్ళిన వాళ్ళని మనం ఎమిగ్రెంట్స్ అంటాం. వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళని ఇమిగ్రెంట్స్ అంటాం. ఓకే, సో వాళ్ళని తిరిగి పంపించడం అనేది చాలా అవసరం టు రీబిల్డింగ్ ద కంట్రీ. మన కంట్రీని మనం పునఃస్థాపించడానికి వాళ్ళని పంపించడం చాలా అవసరం. సో సెండింగ్ దెమ్ బ్యాక్, దట్ ఈస్ రీపాట్రియేషన్. డిస్ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు, ఎక్స్పల్షన్ అనొచ్చు, డిపోర్టేషన్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ద యాక్ట్ ఆఫ్ సెండింగ్ ఆర్ బ్రింగింగ్ సమ్వన్. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం మీనింగ్. సో దట్ ఈస్ రీపాట్రియేషన్ అమ్మా. అగ్రారియన్ ఎకానమీ అంటారు. అగ్రారియన్ అన్నది యాడ్జెక్టివ్. అగ్రారియన్ అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేది అని చెప్పడం. ఓకే, పంట. ఓకే, అగ్రికల్చర్. ఓకే, వ్యవసాయ రంగం మీద వ్యవసాయ ఆధారిత అంటాం. ఓకే, దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ మెయిన్లీ అగ్రారియన్. సో అంటే అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేది. అగ్రికల్చరల్ కంట్రీ సైడ్ ఫార్మింగ్. ఓకే, రిలేటింగ్ టు ద ల్యాండ్, ఎస్పెషలీ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఫార్మింగ్. ఫార్మింగ్ కోసం వాడే ల్యాండ్ ఉద్దేశించి మనం అగ్రారియన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్హెరెంట్. ఇన్హెరెంట్ అన్నది యాడ్జెక్టివ్గా వాడతాం. సో ఇన్హెరెంట్ అంటే ఏంటమ్మా, బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ అని చెప్పడానికి మనం ఇన్హెరెంట్లీ అని అంటాం. అంటే స్వతహాగా, జన్మతః అనే పదాలు వాడుతుంటాం కదా. సో ఆ పదాలను ఉద్దేశించి మనం ఇన్హెరెంట్కి మనం యాడ్జెక్టివ్స్గా మనం ఇన్హెరెంట్ అని చెప్పొచ్చు. సో ఇన్బిల్ట్ అని కానీ డిఫాల్ట్ అని మనం వీటి సినానిమ్స్గా చెప్పొచ్చు. ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ న్యాచురల్ ఆర్ బేసిక్ పార్ట్ ఆఫ్ సంథింగ్. న్యాచురల్ పార్ట్ ఆర్ బేసిక్ పార్ట్ అంటే స్వతహాగా కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఎన్ ఇన్హెరెంట్ డిస్ట్రస్ట్ ఆఫ్ లాయర్స్. అంటే ఎందుకో తెలియదు కానీ వాళ్ళంటే నాకు అపనమ్మకం ఉంది. సో స్వతహాగా వచ్చేసింది అటువంటి ఫీలింగ్ వాళ్ళ మీద అని చెప్పడానికి మనం ఇన్హెరెంట్ అనే పదాన్ని వాడాం. డివాస్టేట్, ఇది నెగిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. ఇది మీకు అందరికీ బాగా తెలుసు. డివాస్టేషన్ అంటాం. డివాస్టేషన్ అంటే ఏంటి, కెలామిటీ. అంటే కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేసేసింది అనే నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. డివాస్టేషన్ అన్నా డ్యామేజ్ అని చెప్పిన, రెక్ అన్న, ర్యావేజ్ అన్న, ఇవన్నీ కూడా డ్యామేజ్ని ఉద్దేశించి వాడే పదాలు. ఎస్పెషల్లీ డివాస్టేషన్ అనేది ఎక్కువగా న్యాచురల్ కెలామిటీస్తో వాడే పదం. ద సిటీ వాజ్ డివాస్టేటెడ్ బై హ్యూజ్ ఎర్త్ క్వేక్. సో చిన్న భిన్నం చేసేయడం, నేలమట్టం చేసేయడం. ఓకే, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనే మీనింగ్లో మనకి వాడతాం. డిస్ట్రాయ్ ఆర్ రూయిన్. రూయిన్ అంటే డ్యామేజ్. ఓకే, నెగటివ్ కాంటెక్స్ట్. రీవైవల్. వైవా అంటే లైఫ్, రీవైవల్ అంటే పునర్జీవం, మళ్ళీ దాన్ని ఫామ్లోకి తేవటం. సో ఏదైనా కోల్పోయిన దాన్ని, జీవాన్ని కోల్పోయిన దానికి మళ్ళీ పునర్జీవనం చేయడం, దట్ ఈస్ రీవైవల్. రివైవ్, ఇది రివైవల్ నౌన్ అనుకోవచ్చు, రివైవ్ అన్నది వర్బ్. రివైవ్ ఈజ్ యువర్ వర్బ్. రిసర్జెన్స్, రెన్యువల్. ఓకే, రీసెంట్లీ దేర్ హ్యాస్ బీన్ సమ్ రివైవల్ ఆఫ్
ఏన్షియంట్ మ్యూజిక్ అంటే తిరిగి మళ్ళీ దాన్ని ఓకే దానికి పునర్జీవనం పోయటం, దట్ ఈస్ రీవైవల్. ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ మోర్ యాక్టివ్ ఆర్ పాపులర్ అగైన్. సో మళ్ళీ కోల్పోయినటువంటి దాని గ్లోరీని ఓకే రీస్టోరింగ్ ద లాస్ట్ గ్లోరీ అంటాం. రీస్టోరింగ్ ద లాస్ట్ గ్లోరీ అంటే అర్థం ఏంటి? కోల్పోయినటువంటి ఆ తేజస్సు కావచ్చు, ఆ పాపులారిటీని కావచ్చు, మళ్ళీ తిరిగి దానికి సంపాదించడం, ఆపాదించడం. రీస్టోరింగ్ ద లాస్ట్ గ్లోరీ, దట్ ఈస్ యువర్ రీవైవల్. నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి. సో ఈరోజు వచ్చినటువంటి ఒక సెంటెన్స్ని మనం తీసుకున్నాం. దాంట్లో మీరు చేయాల్సినటువంటి చేంజెస్ని మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి, అవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, దయచేసి కమెంట్ సెక్షన్లో అందరూ మీ యొక్క పార్టిసిపేషన్ని తెలియజేయండి. ఇట్స్ వెరీ ఎసెన్షియల్. అలానే వీడియో నుంచి మీరు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా అవసరమైతే దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో నిర్భయంగా మెన్షన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా కొత్త విషయాలతో. అంతవరకు స్టే ట్యూన్ టు IACE. టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.